అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పి ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే 1931లో ఆగిపోయినటువంటి కులగణన 90 సంవత్సరాల తర్వాత మళ్ళీ కులగణన చేస్తామని చెప్పడం, ఈ దేశంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా బీసీల జనాభా ఎంతుందనేది ఇప్పటికీ బీహారు, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు చేసినప్పటికీ కూడా ఒక బీహార్ మినహా ఏ రాష్ట్రం కూడా స్పష్టమైన డేటాను బయటపెట్టలేదు. సో ఈ కులగణన ద్వారా కొన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్లో జరిగిన అవకతవకలు ఇవి బయటపడేటువంటి అవకాశం ఉంది. రెండోది, బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 56.7% ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈ లెక్కలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆ లెక్కల కంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన లెక్కలు ఇప్పటికైనా బయట పెట్టండి. లేదంటే 4 రోజులు అయితే ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం బయట పెడుతుంది, అది తప్పది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇంకా కొంతకాలం మాత్రమే ఉంది. ఈ కొంతకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూనే